బ్రో హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఇప్పుడు నిన్న చూసుకున్నట్టయితే తలపతి విజయ్ గారి జననాయక మూవీ లీక్ అయింది కదా. అంటే ఏ విధంగా, అంటే ఇది ఎలక్షన్ దృష్ట్యా లీక్ చేసిరా, ఎవరైనా ప్రతిపక్షాలు చేయించారని అనుకోవచ్చా, ఏ విధంగా అనుకోవచ్చు? అంతే అండి. ఏంటంటే మంచోడికి ఎప్పుడు రోజులు ఉండవు. ఇట్లా రాళ్ళకి రేయడం అలవాటు. ఏంటంటే ఆయన వస్తే గనక ఏదైనా మంచి పని చేస్తే జనాలు బాగా క్లోజ్ అయిపోతున్నారు. ఇప్పటికే ఆయన ఇప్పుడు వచ్చి రాజకీయం ఏంటో తెలియదు. అలాంటిది ఆయన రాజకీయంకి వచ్చి జనాలందరినీ గ్యాదర్ చేయడం, లైక్ చేయడం ఇలాంటివి ఉంది. ఒక పవన్ కళ్యాణ్ టైప్ లో ఆయన కూడా చేస్తున్నాడు. ఏంటంటే దానివల్ల కూడా ఇప్పుడు ఉంటది కదా, పార్టీ నచ్చడం అందరూ ఆ సినిమా లీక్ చేయడం చేశారు. అప్పుడు ఆయన ముఖం కాదు, ప్రొడ్యూసర్ ముఖం చూడాలి కదా. ఏంటంటే ప్రొడ్యూసర్ ఎంత కష్టపడి ఎంత చేస్తారు. అంటే ఇంతకు ముందు కూడా బాహుబలి అది కొంచెం లీక్ అయినందుకే ఆయన అప్పీల్ చేసుకున్నాడు, ఇది నష్టపరిహారం కింద. దాని ఏంది పరువు నష్టం దావా వేస్తే ఆయనకు 100 కోట్లేమో పే బ్యాక్ అయింది కదా. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ కూడా అలా చేసే అవకాశం ఉందనుకుంటున్నారు? చేస్తే బెస్ట్. ఏంటంటే బాగుందండి. ఏంటంటే ఇప్పుడు నేను ఒక 10 రూపాయలు పెట్టాను, 100 రూపాయలు రావాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు అలాంటి వల్ల ఇప్పుడు జనాలు అందరూ ఇందులో వచ్చేసి చూసిన వల్ల ఆయన కూడా ఇబ్బందే కదా. ఏంటంటే అలాగే నష్టపరిహారం కూడా చేసుకుంటే ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఎంతో కొంత వస్తాయి కదా, అది కూడా కోరుకున్నా. ఏంటంటే ఆయన కూడా చాలా చాలా ఎంతో రాజకీయం రాకముందే ఎన్నో పనులు చేశాడు. ఇప్పుడు వర్కర్స్ కి గట్ట ఎంతో మందికి సాయం చేయడం అన్ని చేయడం. కాబట్టి ఇప్పుడు ఇదేంటంటే ఇది రాజకీయం వచ్చిన వల్ల కుమ్మక్క అయిపోయి ఆలాలో ఏదో ఆయన ఏదో చేద్దామని ఇవన్నీ ప్లానింగ్ కావాలని చేసింది అంతా. ఏంటంటే ఆయన మొఖం ప్రొడ్యూసర్ మొఖం చూడాలి కానీ నెక్స్ట్ వస్తే మాత్రం అందరినీ అక్కడ మంచిగా ఉండదు. తమిళనాడులో చెడు అంతా పోతారు, మొత్తం అంతా తుంచేస్తారు. అంటే ఇప్పుడు ఈ మూవీ లీకేజ్ వల్ల మూవీ బడ్జెట్ కలెక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి తగ్గే అవకాశం ఉందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. తగ్గే ఉంటే ఫ్యాన్స్ ఉంటారు కదండి, లేపి వాళ్ళు. ఏంటంటే ఎంత తగ్గినా ఆయన క్రేజ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ఏంటంటే దానివల్ల ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అలా లేపుతారు. ఏంటంటే ఇప్పుడు ఒక ఎక్కడో ఉన్న వాళ్ళని స్టార్ని చేస్తారు చాలా మంది. ఆయన ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అవ్వకుండా చేయకుండా ఫ్యాన్స్ అందరూ కుమ్మక్కైపోయి ఏదో ప్లాన్ అన్ని చేస్తారు. అది ఖచ్చితంగా ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అయితే గనుక ఒక రకంగా ప్లస్ అయ్యే అవకాశం ఉందా విజయ్ తలపతి గారికి? ఎలాగైనా ఫ్రెష్ ఉంటదండి. ఆయన పేరు చెప్తే చేతులు కాళ్ళు కోసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి ఆయన సినిమా వస్తే ఎలా ప్లాప్ చేస్తారండి. నేనే ఫ్యాన్స్, నేను ఆంధ్ర ఉంటాను, ఆయన తమిళలో ఉంటాడు. ఆయన నేను ఫ్యాన్స్ అవ్వలేదా? మరి అక్కడ వాళ్ళని ఏంటంటే ఒక మంచి కావాలండి. ఆయన మంచి పని చేస్తాడు. అది పవన్ కళ్యాణ్ అయినా ఆయన ఒకటే, ఇతరది ఒకటే టైప్ లో నడుచుకుంటూ పోతారు. రాజకీయంలో వస్తే ఆయన కూడా మంచి పని చేయాలని నేను కోరుకున్నా. ఆయన నెక్స్ట్ సీఎం ఆయనే తమిళనాడులో. కాకులు కూడా అరిచి అంటే తదాస్తు. థ్యాంక్ యూ బ్రో.